కాలు తీయాల్సిన పరిస్థితి రావడం అనేది చాలా రేర్. బట్ చాలా అవకాశాలు ఉన్నాయి. కాలు తీయడం కంటే కూడా చాలా సమస్యగా ఉంటుంది. ఏంటి అంటే ఈ నాన్ హీలింగ్ అల్సర్ అనేది డెవలప్ అయిపోయిన తర్వాత పేషెంట్‌కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పడుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అక్కడ పడుకున్న ప్లేస్ అంతా ఆ బెడ్‌షీట్ వెట్ అవ్వడము, ఆ వాటర్ రావడము, తర్వాత ఆ పుండ్లనేది మానకపోవడము. ఈ పుండ్ అనేది డ్రై వూండ్ అంటాం. నాన్ హీలింగ్ అల్సర్ అంటాం. అంటే ప్రతిసారి ఈ వారికోజ్ వెయిన్స్‌లో ఉండే పుండ్ అనేది ఎప్పుడు వెట్‌గా ఉంటుంది. అంటే వాటర్ అనేది ఊజ్ అవుతూనే ఉంటుంది. సో, స్మెల్‌గా ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ రావడం వల్ల ద మూమెంట్ మనం ఎంటర్ అవ్వగానే ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల. సో, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కాలు కట్ చేయడం అనేది లాస్ట్ స్టెప్ అయినా అంతకంటే ముందే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. సో, కాంప్లికేషన్స్‌లో గుండెపోటు కంటే కూడా మనం చెప్పుకోవాల్సింది ఏందంటే పల్మనరీ ఎంబాలిజం అంటాం. అంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కాళ్ళలో ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల డీవీటీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, ఈ డీవీటీలో కాంప్లికేషన్స్ ఏంటంటే ఈ బ్లడ్ క్లాట్స్ అనేది అయినప్పుడు ఇది పైకెళ్ళిపోతుంది ప్రెషర్ వల్ల. పైకెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ ఇవి వెళ్ళేది లంగ్స్‌లోకి వెళ్తాయి. గుండె ద్వారా లంగ్స్‌కి వెళ్ళిపోతాయి. సో, లంగ్స్‌లో బ్లాక్ అయితే బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది. అంటే మనం కోవిడ్‌లో ఏదైతే ఈ బ్రీతింగ్ సమస్యలు ఫేస్ చేసామో అలాంటి పద్ధతిలో బ్రీతింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోయి ఒక్కోసారి ఈవెన్ కార్డియాక్ అరెస్ట్ స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది. సో, పల్మనరీ ఎంబాలిజం అనేది ఒక చాలా డేంజరస్ కాంప్లికేషన్ అని చెప్పొచ్చు.